హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు మేమండి కాకినాడ కోరంకి వచ్చామండి. కోరంకి తెలుసు కదండి చాలామందికి. అయితే మేము కోరంకి వద్దామని ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసుకుని వచ్చామండి. అయితే ఇంతకుముందు ఒకసారి వచ్చాం కానండి, మంగళవారం వచ్చామండి. ఆ రోజు మాకు తెలియకుండా రావడంతో మాకు సెలవు అని తెలియదండి. ఆ రోజు సెలవంట. తీరా అంత దూరం నుండి వచ్చిన తర్వాత 2 గంటలు జర్నీ చేసి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ సెలవు అని వచ్చిందండి. అప్పుడు మళ్ళీ యానం వెళ్ళాం. యానంలో కూడా మేము కొంచెం ఎంజాయ్ చేసాంలేండి. సేమ్ ఇక్కడ ఎలాగ ఉంది అక్కడ అలాగ ఉంది యానంలో కూడా. అయితే చూడలేదన్న దాంతో ఇప్పుడు మళ్ళీ పిల్లలందరం వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చామండి. అంటే ఈరోజు చాలా జనం ఉన్నారండి. మరి పండగ సీజన్ కదండి, అందుకని జనం ఎక్కువగా ఉన్నారు. చూడండి, ఆటోలు, కార్లు, బండ్లు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నారండి. అయితే మేము ఫస్ట్ టైం అండి రావడం. మీరు ఎప్పుడైనా వచ్చుంటే చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా అడవిలాగా ఉందండి. అయితే ఇక్కడ మేము కొంచెంసేపు కూర్చున్నామండి. కూర్చోవడానికి అది బాగుంది. ఇక్కడ భోజనాలు చేయడానికి కూడా కొంచెం బాగుంది. అయితే మేము వచ్చేటప్పటికే 12:30 అయిపోయిందండి. ఇంకా భోజనం చేసేద్దామని ఇక్కడ అందరం, మా వాళ్ళు అందరం కూడా ఇక్కడ కూర్చొని భోజనం చేయడానికి చూస్తున్నామండి. ఇంకా భోజనాలు అవి రావడానికి ఇదిగోండి చూడండి, భోజనాలు వచ్చేసినాయి. తినేస్తున్నాం. అయిపోయింది ఇంకా మా భోజనాలు కూడా. అదే చూడండి, మా ఫ్యామిలీ ఇది. ఇక ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ తింటున్నారు చూడండి. ఇదిగో చూడండి. అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి. చాలా చూడాలన్నట్టు. అయితే ఏముంటుందో చూద్దాం అక్కడికి లోపలికి వెళ్ళి. మా మాయ ఇదిగోండి ఒంటరిగా కూర్చుని ఇక్కడ ఏంటో ఆలోచిస్తున్నాడు చూడండి. అయితే పైన కూడా ఇక్కడ మెట్లు ఉన్నాయండి. పైకి వెళ్ళి చూద్దాం ఏముంది ఏంటో పైన. పిల్లలతో పాటు మనం కూడా వెళ్ళి చూద్దాం. పిల్లలు ఎక్కారు. పైన ఏమీ లేదండి. ఇదిగోండి ఇలా ఉంది. చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అసలు మనకి ఏం కనిపించలేదు, అంత దట్టంగా ఉంది ఇక్కడ అంతా, అడవి అంతానే. అయితే ఏవో ఉన్నాయి, పక్షులు, జంతువులు అంటున్నారు, కానీ మనకైతే ఏమున్నాయి ఏంటన్నది మనం లోనికి వెళ్ళి చూద్దాం. అయితే ఇదిగోండి జనం అందరూ కూడా ఇక్కడికి ముందుకు వచ్చామండి. అయితే ఇక్కడ ఏదో 3D థియేటర్ అంటండి, 3D మూవీ థియేటర్ అంట. అయితే మనం అయితే లోనికి వెళ్ళలేదు, కానీ మామూలు బయట నుంచి చూసామంతే. ఇక్కడ ఏదో గేమ్స్ ఆడుతున్నారు, ఆ గేమ్స్ అవిని. ఇదిగో చూడండి, ఇక్కడ టెడ్డీ బేర్స్ ఇది ఉంది చూడండి స్టోరు. ఇక్కడ అలాగో వెళ్ళడానికి అది ఇక్కడ వే ఉంది కదా, ఈ దారిలోంచి మనం అలాగ వెళ్తుంటే ఇక్కడ బిర్యానీ 99 రూపాయలకి బిర్యానీ అని చెప్తున్నారండి. అయితే చాలామంది భోజనాలు తీసుకొచ్చుకొని తింటున్నారండి ఇంటి దగ్గర నుండి. అయితే ఇక్కడ తెచ్చుకోలేని వాళ్ళు బిర్యానీ తింటున్నారు. మేము తెచ్చుకుని తినేసాం కదా. ఇక్కడ చూడండి బఠానీలు అలాగే శనగలు అమ్ముతున్నారు. వేరుశనగలు కూడా 20 రూపాయలంట. ఇదిగోండి చూడండి, జనం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని పెట్టారండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బాణాలని అలాగే గన్ షూట్ అవి పెట్టారండి. గన్ షూట్ బాణం కూడా వేయడానికి. అలాగే ఇక్కడ స్వీట్ కార్న్ అవి పెట్టేశారు. ఇక్కడ మనం లోనికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అది ఉందండి ఇక్కడ. అయితే జనం ఇక్కడ చాలా ఉన్నారు చూడండి. ఎంట్రన్స్ దగ్గర చాలామంది జనం ఆగిపోయారంటే టికెట్స్ తీసుకుని లోనికి ఎంట్రీ అలౌ చేస్తున్నారు. అయితే మేము కూడా తీసుకుందాం అనుకున్నాం. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకైతే మాత్రం 20 రూపీస్ అంటండి, పెద్దోళ్ళకైతే 50 రూపీస్ అంట. అయితే ఇక్కడ మేము టికెట్స్ తీసుకుని వెళ్దామని ఇక్కడ ఆగామండి. కొద్దిసేపు ఆగి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇవన్నీ కూడా లోన్ ఏమున్నాయి అన్నది అన్నీ ఇక్కడ డ్రాయింగ్ తీసి పెట్టారండి గోడల మీద. అయితే మనకి లోపల ఏమున్నాయి అన్నది చూద్దాం వెళ్ళి. అలాంటివి ఏమన్నా ఉన్నాయో లేవో, లేకపోతే అప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను అప్పుడు. అయితే ఇదిగోండి, ఇక్కడ ఐ లవ్ కారంగా అని ఉంది చూడండి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి టికెట్ కౌంటర్ ఇది. ఇదిగోండి చూడండి, ఇక్కడ టికెట్స్ ఎంత ఉన్నాయి అన్నది ఇక్కడ రాశారు చూడండి. ఇక చూడండి, టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా బోటింగ్ అది ఉన్నాయండి ఇక్కడ. అలాగే మనకు లోపల ఉన్న జంతువులు, పక్షులు వాటిని కూడా పెట్టారు. అయితే ఇక్కడ కొంచెంసేపు చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ చెట్లు అవి బాగా దట్టంగా ఉన్నాయి కదండి, బాగుంది.
అయితే లోపలికి వచ్చి ఇక్కడ ప్రకృతి అని ఒకటి పెట్టారండి. ఇందులో ఏమున్నాయి ఏంటో చూద్దాం లోపలికి వెళ్ళాం. అయితే లోపల పక్షులు ఉన్నాయండి. ఇందులో చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదండి, ఆ బర్డ్స్ అవి పెట్టారు ఇందులోని. చిన్న చిన్నవి కనిపించడం లేదండి బాగానే క్లియర్గానే. ఇదిగో చూడండి అందులో ఉన్నాయి. అలాగే మొక్కలు కూడా పెట్టారండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఎక్కువగా లోపల ఎంట్రన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి బాగానే. షాపులు అయ్యి షాపుల్లోని కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటున్నారు. అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయి అండి. చూడండి ఇక్కడ బోటు కూడా ఉంది. ఆ బోటు, అలాగే ఇక్కడ అద్దాల బ్రిడ్జి, అలాగే ఇక్కడ ఇది వంతెన ఇలాంటివన్నీ పెట్టారండి. ఏదో చూడడానికి సరదాగా బాగానే ఉంది, కానీ నడవడానికి అయితే కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి, తిరగడానికైతేని. ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే కనుక నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ నేను చాలా పెడతానండి. ఇదిగో చూడండి ఇక్కడ ఏదో అలాగా పిల్లలతో వచ్చాం కదా సరదాగా అని తిరగదామనండి. ఇదిగోండి పిల్లలకి ఎక్కువగా ఆటలకి ఆడుకోవడానికి అది ఉందండి. పెద్దవాళ్ళు అంటే అవి చూడడానికి తప్ప ఇక్కడ ఏం పెద్ద ఇది ఏం లేదు. అయితే ఏదో సరదాగా వీకెండ్లో రావడానికి, పండగ కదా సరదాగా రావడానికి ఇది అవుతున్నాం. అయితే ఇక్కడ యాక్వేరియంలో చేపలు ఉన్నాయండి. అదిగోండి చూడండి యాక్వేరియంలో చేపలు, చిన్న చిన్న చేపలు. నేను ఇంతకుముందు ఎగ్జిబిషన్ పెట్టారండి కాకినాడలోని. అప్పుడు చేపల ఎగ్జిబిషన్కి వెళ్ళాం మేము. అప్పుడు మీరు కూడా ఒకవేళ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, అది చూడండి. మన ఛానల్లో వీడియో పెట్టాను నేను అప్పుడు. ఇదిగోండి చూడండి. ఇంక బయటకు వచ్చేసామండి. ఇంకంతా కూడా చెక్కల బ్రిడ్జి అండి ఇది. చెక్కల బ్రిడ్జి మించి నడుచుకుని అలాగా యానంలో కూడా మేము అలాగే నడిచామండి. అక్కడైతే అసలు ఏమీ లేదండి, అంతా చెక్కల బ్రిడ్జే ఉంది. అలాగే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుంటామండి. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ఆ రోజు. యానం ఇక్కడికి రావాల్సింది అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అదేనా మేము యానంలో బోటింగ్ అవన్నీ చేసిన తర్వాత ఆయన చెప్పాడండి, బోట్ నడిపి ఆయన, ఇలాగా అక్కడ ఉంది అని. అది దర్యాల దిబ్బో ఏదో అన్నాడండి. అక్కడికి వెళ్ళామండి. అంత దూరం వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇలా చెక్కల బ్రిడ్జియే ఉందండి. అంతా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చినాయి ఆ రోజు. ఇదిగో చూడండి ఇక్కడ బోటింగ్ చేసేది. ఇది సముద్రంలో చెరువు టైప్ ఉంటుంది కదా, అది ఇక్కడ బోటింగ్ అది చేస్తారండి చేసేవాళ్ళు. బోటింగ్కి 100 అంటండి ఒక్కొక్కరికని. అయితే మేము ఇంతకుముందు చేసాం కదా, యానంలో చేసామని చెప్పి ఇంకా మేము ఇక్కడ ఎక్కలేదండి. తర్వాత ఇక్కడ ఫొటోస్ షూట్ అవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారండి, ఫోటో షూట్స్ అన్నీ. మనం వీడియోలు తీయడమే కదండి, ఇంకా టక వీడియోలు తీయడమే. ఈ వీడియోలు తీసి పని మీద ఉన్నాను నేను. అయితే ఇదిగోండి బోటింగ్ చేస్తున్నారు చూడండి. బోట్ వెళ్తుంది చూడండి. అక్కడ వెళ్తున్నాయి, వస్తున్నాయి. అయితే బోటింగ్ ఇక్కడ ఇలా ఉందండి. అంతా చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి అది కొంచెం బాగుంటుంది. ఎందుకంటే న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అలాగే ఉంటాయి కదండి, బర్త్డే షూట్స్ అలాంటివన్నీ తీసుకొచ్చండి ఫొటోస్. అలాంటి వాళ్ళకి బాగుంటుందండి. మనం మామూలుగా చూడడానికి అయితే లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు కోతులు ఉన్నాయండి. ఇక్కడ అవి ఒకటే కనపడ్డాయి. ఇక్కడ లోపల ఏమీ కనిపించలేదు. ఆ కోతులు ఒకటే చూసాం మేము. ఆ కోతుల్ని ఎప్పుడు చూడలేదా, మేము చూసాం, అదే చూసాం. ఇక షేక్ అయిపోయిందండి వీడియో. అయితే ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసామండి మేము. బయటకు వచ్చేసిన తర్వాత కాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేసాయి. ఎప్పుడు వెళ్ళి కూర్చుంటాము ఆటోలో అని చెప్పేసి చాలా అయిపోయానండి. అందరం కూడా చాలా డల్ అయిపోయాం. అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అందరం కూడా కాకినాడ బీచ్కి వెళ్ళిపోదామని, అక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, అక్కడ కూడా వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.